నా పేరు ప్రియాంక అండి. నేను మనీ క్లబ్‌లో వర్క్ చేస్తున్నాను. సో, నేను ఆల్‌మోస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను మనీ క్లబ్‌లో. అండ్ వృద్ధి అప్లై చేయడము అంటే ఆహ్, నేను ఫస్ట్ టైమ్ నేను వృద్ధి అప్లై చేసింది మా బాబు పుట్టెంటుకలకి. అంటే బాబుది ముండనుండింది అండ్ నాకు అమౌంట్ అవసరం ఉండింది. అంటే మా హస్బెండ్ అందరూ షేర్ చేస్తున్నారు. అండ్ నాకు కూడా ఐ వాంటెడ్ టు షేర్ మై పార్ట్ ఆల్సో. సో, నేను ఫస్ట్ టైమ్ అప్లై చేసింది వృద్ధి అప్పుడే. సో, నేను అప్లై చేశాను అండ్ నాకు సాలరీతో పాటు అమౌంట్ వచ్చేసింది. సో, ఇట్ వాస్ హాసెల్ ఫ్రీ అండ్ అమౌంట్ అనేది సాలరీ టైమ్‌తో రావడంతో అండ్ ఫంక్షన్ కూడా అట్ ఎ టైమ్ ఫ్రీగా అయిపోయింది. సో, నాకనేది దాని బర్డెన్ అనేది తెలియలేదనమాట. ఇట్ వాస్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ మీ. అండ్ సెకండ్ ఇన్‌స్టెన్స్ ఐ హావ్ బీన్ 2 క్లబ్స్ ఇప్పటివరకు నేను సెకండ్ దాంట్లో కూడా జాయిన్ అయ్యాను. అండ్ సెకండ్‌ది కూడా ఏమైందంటే మా బాబుది టూర్ వచ్చింది. స్కూల్ టూర్. అండ్ 15,000 నాకు కట్టేది ఉండింది. అండ్ ఒకటేసారి 15,000 అంటే నేను ఒకటేసారి తీయలేను. అందు గురించి నేను ఫస్ట్ థింగ్ నాకు మైండ్‌లో రావటమే వృద్ధి వచ్చిందనమాట. నేను వృద్ధి అప్లై చేస్తాను. సాలరీతో అమౌంట్ వచ్చేస్తుంది. పే చేసేస్తాను. అండ్ సేమ్ యాస్ ఇట్ ఈస్ సాలరీతో అమౌంట్ అనేది వచ్చేసింది. అండ్ నేను మా బాబు స్కూల్‌లో పే చేశాను. అండ్ వృద్ధి అనేది నాకు 2 టైమ్స్ చాలా ఇంపార్టెంట్ టైమ్‌లో హెల్ప్ చేసింది. ఇట్ వాస్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ మీ. నేను బేసికల్లీ ఇప్పుడు నాకు వృద్ధి లేదు అనంటే ఎవరైనా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం కానివ్వండి, లెండ్ చేయడమే కానివ్వండి, షార్ట్ లోన్స్ తీసుకోవడం కానివ్వండి, అలా అయ్యేదన్నమాట. సో, నేను మళ్ళీ లోన్ అనేసి, దానికి మళ్ళీ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయడము, ఎవరినైనా లెండ్ చేసి వాళ్ళు టైంకి ఇవ్వకపోవడము. సో, వృద్ధి అనేది అలాంటి టైంలో నాకు హెల్ప్ అయింది. ఈవెన్ సాలరీడ్ ఉన్నాక కూడా ఎక్కడైనా అప్పు చేయాలి అనడం అనేది ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్. యాక్చువల్‌గా చూస్తే ఫర్ ఈవెన్ ఎ సాలరీడ్ పర్సన్ నేను అప్పు తీసుకోవాలి ఎవరి దగ్గరనైనా వెళ్లి అడగాలి అంటే అది ఎంతైనా ఒకళ్ళ దగ్గరికి వెళ్లి అడగడం అనేది చాలా అనిపించదనమాట. వెళ్లి అడగలేం చాలా సార్లు. అండ్ ఇంకొకసారి ఆన్‌లైన్‌లో తీసుకోవడం అంటే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ పే బ్యాక్ చేయడానికి చాలా కష్టమవుతుంది. సో, ఇక్కడ వృద్ధిలో ఏంటంటే నాకు సాలరీతో అమౌంట్ రావడం అండ్ నాకు నార్మల్‌గా మళ్ళీ ఎవరైనా పిక్ చేసుకున్నప్పుడు పార్కింగ్ గెయిన్స్ అనేది మళ్ళీ బెనిఫిట్ అనేదొస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను హై ఇంట్రెస్ట్ మీద నేను అమౌంట్ తీసుకుంటున్నాననేదేముండదు. ఐ విల్ ష్యూర్‌లీ అగ్రీ విత్ ఇట్. నేను అగ్రీ చేస్తాను. దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. ఏంటంటే నాకు ఏదైతే అమౌంట్ వచ్చిందో అదైతే ఎక్స్‌ట్రా ఇన్‌కమే అన్నమాట. నేనెక్కడి నుంచి తీసుకోలేదు, అప్పు కాలేదు, నేనెవరికీ మళ్ళీ పే బ్యాక్ చేసేదుండదు. ఇట్ ఈస్ అ 30th ఇన్‌కమ్ ఫర్ మీ. ఆహ్, దీంట్లో డెట్ ఫ్రీ లైఫ్ అంటే నేను మళ్ళీ అప్పు చెయ్యనవసరం లేదు. థట్ ఈస్ వాట్ ఐ సెడ్. నేను మళ్ళీ అప్పు ఎవరిని అడగనవసరం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వనవసరం లేదు. అండ్ అమౌంట్ అనేది డైరెక్ట్ నాకే ఆహ్, స్ట్రెస్ లేకుండా నా దగ్గరకొచ్చేసింది. ఇన్ మై అకౌంట్ డైరెక్ట్‌లీ. అంటే వృద్ధి యాక్చువల్‌గా ఒక ప్రొడక్ట్ కాదు. వృద్ధి అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది. ఎలా అంటే, ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు సేవ్ చేయలేని అమౌంట్ అనేది మీకోసం సేవ్ అవుతుంది. అండ్ అది 200% సేఫ్. బికాజ్ మీ ఎంప్లాయర్స్ దగ్గరే ఉంటుంది. అండ్ మీకు అవసరమైన టైంలో మీరు అప్లై చేసి అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ దాంట్లో మీరు తీసుకోకపోయినా మీకు పార్కింగ్ గెయిన్స్ అనేసి మీకొక బెనిఫిట్ అనేదొస్తుంది. ఆహ్, సో, ఇట్ ఈస్ వెరీ మచ్ సేఫ్ నా వ్యూలో.
ఎంప్లాయీ బెనిఫిట్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఎంప్లాయీ ఎలా అవుతుంది, ఒక సాలరీ అనేది మనకొచ్చినప్పుడు, దానికి ఈక్వల్‌గా మనకి ఎక్స్‌పెన్సెస్ అనేదుంటుంది. సో, హియర్ మనకి సేఫ్ సైడ్‌లో ఎంప్లాయర్ దగ్గర నుంచి అది అమౌంట్ వెళ్ళి మన కోసం అనేది సేవ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. అండ్ అక్కడి నుంచి మనకి ఓన్లీ అవసరమైనప్పుడు మనం తీసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి ఎంప్లాయీకి డైరెక్ట్‌గా బెనిఫిట్ చేసినట్టే. ఎంప్లాయరు ఎంప్లాయీకి బెనిఫిట్ చేసినట్టే. ఎందుకంటే, వాళ్ళు సేవ్ చేయలేని అమౌంట్ మనం వాళ్ళ కోసం అసైడ్ చేసి, మళ్ళీ వాళ్ళకి అవసరమైన టైంలో విత్ బెనిఫిట్ అనేది ఇస్తున్నాం. అన్నీ కవర్ చేస్తుందండి. మాక్సిమం. ఈవెన్ మన ఫంక్షన్స్ దగ్గర నుంచి బేసిక్ నీడ్స్ వరకు ప్రతి ఒక్కటి కవర్ చేస్తుంది. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. నాకు ఎలా మేజర్ ఈవెంట్స్‌లో హెల్ప్ అయిందో, అలానే చాలా అంటే నేను అనే కాదు ఈవెన్ కో ఎంప్లాయీస్ లైక్ నాలాగే ఎవరైనా ఉన్నారు కదా! వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళకవసరమైన టైంలో చెప్పడము, వాళ్ళ సిట్యుయేషన్ షేర్ చేసుకోవడం. నేను విన్నాక నేను చెప్తున్నానేంటంటే, వృద్ధి అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అవసరమైన టైంలో కంపల్సరీగా మీరు అప్లై చేసుకొని మీరు నెక్స్ట్ మంత్ సాలరీతో పాటు రావడం అంటే ఎవ్వరు కూడా మీకు ఆ టైంలో లెండ్ చెయ్యరు. ఎంత మీరు సాలరీడ్ అయినా, మీరెంత ఏం చేసినా కూడా ఒక దగ్గరికి వెళ్లి అడగడము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నామోషి. ఇంకొకటి వెళ్లి మనము ఒకళ్ళని అడిగి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి రాకపోవడము, ఆ సిట్యుయేషన్‌కి, ఆ టైంలో మళ్ళీ మీకొక స్ట్రెస్ అవ్వడము, లేదు అలా తీసుకొని మళ్ళీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మనం పే చేయడము అనేది లేకుండా వృద్ధి ఇదంతా ఎలిమినేట్ చేసి మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. జస్ట్ మనకొచ్చిన అమౌంట్‌లో విత్ బెనిఫిట్ మనకి అమౌంట్ మళ్ళీ రీఫండ్ రావడము. ఎగ్జాక్ట్‌లీ మనకి టైంకి రావడం. అందులో ఒక డేట్ అలా ఉండదు. ఒక డేట్ ఇక్కడ ఉండదు. ఎగ్జాక్ట్ మన సాలరీతో పాటు యాడ్ అయ్యి అనేదొస్తుంది. సో, దిస్ ఈజ్ సో ఫార్ అ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్. నాకు ఎలా అంటే, ఇప్పుడు నేను ఏదైనా మళ్ళీ నాకు వచ్చింది, నేను వృద్ధిలో జాయిన్ అవ్వాలి ఇంకొక దాంట్లో అంటే కూడా నేను జాయిన్ అవుతాను. ఎందుకంటే, నాకు అవసరమైన ఈవెంట్స్‌లో నాకు వర్క్ చేస్తుంది. అండ్ ఈవెన్ నేనెక్కడ కూడా వెళ్లి అడగనవసరం లేదు. సో, ఇలా నాకు చాలా బెనిఫిషియల్ అయింది. అండ్ ఐ ఈవెన్ థింక్ వేరే ఎంప్లాయీస్ కూడా దీన్ని తీసుకోవడము, బెనిఫిట్ తీసుకోవడము చాలా అవసరం.